నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కొరకు మాట్లాడుతున్నాను. ప్రేమ అంటే ప్రభువుతో ప్రేమిస్తే గనక ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువు సన్నిధికి వచ్చి, ప్రభువుకి సమయాన్ని, ప్రభువుకి ప్రార్థనలను, ప్రభువుకి స్తుతులను, ప్రభువుతో ప్రేమిస్తున్న వ్యక్తితో ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి దినము మాట్లాడుతూ ఉంటాము. ఆయన యొక్క ఇష్టాలను, చిత్తాలను, ఉద్దేశాలను తెలుసుకుంటాము. ఆ ప్రేమకు తగినట్టుగా మనము జీవిస్తాము. అంటే ప్రేమిస్తే ప్రార్థిస్తాము అని చెప్తూ వస్తూ ఉన్నాను. యూదా గ్రంథంలో ఒక మాట ఉంది. యూదా గ్రంథము 3వ వచనంలో 1వ అధ్యాయము, ఆయన గనక మనల్ని ప్రేమిస్తే యేసు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, నేను 2వ లైన్ చదువుతున్నాను, 1వ వచనం, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయండి. తండ్రి యందు ప్రేమింపబడి, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అంటే దేవుడు గనక మనల్ని ప్రేమిస్తే క్రీస్తు నందు భద్రము చేస్తాడంట. ప్రేమలో మరొక కోణాన్ని చెప్తున్నా. తండ్రి చేత మనం ప్రేమించబడితే, తండ్రి గనక మనల్ని ప్రేమిస్తే క్రీస్తు నందు భద్రపరచబడతామంట. ఆయన లోకాన్ని జయించేశాడు కదా, పాపాన్ని జయించేశాడు కదా, విశ్వాన్ని జయించేశాడు కదా, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నారు కదా, ప్రస్తుతం మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కదా. అంటే ఆయన తన తండ్రి లోపల ఎట్లా భద్రపరచబడ్డాడో, నిన్ను కానీ నన్ను కానీ దేవుడు ఒకవేళ ప్రేమిస్తే క్రీస్తు నందు భద్రపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి తండ్రి ద్వారా ప్రేమించబడటం, ఇంకా మనం ప్రేమించాలి. మొదట ఆయనే ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం. ఈ కృతజ్ఞత లేకపోవడమే. మనలో ప్రార్థన లేదు, ప్రేమ లేదు. అంటే ప్రేమ లేదంటే ఆజ్ఞ లేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం కూడా, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించబడితే గనక, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే గనక క్రీస్తులో భద్రపరచబడతామంట, ప్రభువులో భద్రపరచబడతాం. అంతేకాదు, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో మరియా మార్త సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. అక్కడ చెప్తుంది, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానం కాదు, ప్రార్థన పంపించారు. నా దృష్టిలో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడు. లాజరుని యేసు ప్రేమిస్తూ ఉన్నాడంట. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు శిష్యులతోటి, ఇది మరణం కొరకు కాదు వచ్చింది, మహిమ కొరకు వచ్చింది అన్నాడు. మరణం కోసం కాదు, ఇది మహిమ కోసం వచ్చింది అన్నాడు. అంటే దేవుడు గనక మనల్ని ప్రేమిస్తే ఎంతటి మరణమైనా రాని అక్కడ దేవుని యొక్క మహిమను చూపిస్తాడు. ఒకవేళ మరణించినా కూడా మరలా ఆయన తన మహిమ ద్వారా, పునరుద్ధానం ద్వారా లేవనెత్తుతాడు. దేవుని చేత మనం ప్రేమించబడాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. పాపులైన లోకంలో ఉన్న పాపులను అంతా ప్రేమించాడు, నేను పాపుని ఒప్పుకుంటాను. కానీ మనం ప్రేమించాలి కదా. అందుకనే ఎందుకు లాజరు, మరియా, మార్త ఇంటికే ప్రభు ఎందుకు వస్తున్నాడు? వాళ్ళ ఇంట్లోనే ఎందుకు భోజనం చేస్తున్నాడు? కోటీశ్వర్ల వల్ల ఏమైనా కాదు కదా. శక్తి కొలది పని చేసి ఆమె సమకూర్చుకుంటుంది. ప్రతి రోజును పైసలు సమకూర్చుకుని నా కొరకు ఈ ప్రతిష్టాభిషేక తైలమును తయారు చేసిందని ప్రభువే స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. శక్తి కొలదు పని చేసి అన్నాడు. అంటే రోజు పని చేస్తుంది ఆమె. అంటే ఒక కూలి పని చేసే ఒక ఇంటికి, అంటే వాళ్ళ ఇల్లు ఎంత చిన్నదో,
అట్లా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూ ఉన్నారు. మార్త అయితే నా దేవుని కొరకు ఏమేమో వండాలనుకుంటుంది, అది పక్కన పెడదాం, నువ్వు ఉత్తమైంది ఎంచుకుందామా. కానీ ఏముంది ఆశ? ఏమైనా సరే సేవకులు వస్తే ఎలా వండుతాం మనం, వండుతారు కదా మన వాళ్ళు, మటన్లు, చికెన్లు, బిర్యానీలు. అట్లా మార్తకు ఒక ప్రేమ ఉంది, ఆయనకు మంచి ఫుడ్ పెట్టాలని. మరియకి ఆయన వాక్యం నేర్చుకొని ఆయన పాదాల దగ్గర ఉంది. లాజరు ఏం చేశాడో రాయబడలేదు, కానీ లాజరు కూడా ప్రేమించాడు. కాబట్టి ఒకవేళ లాజరు మార్త చేసినటువంటి ఆహారాన్ని, లేకపోతే మార్త యేసుక్రీస్తు యొక్క బట్టలు ఉతికితే ఆ బట్టల్ని పట్టుకుని రోజు బేతనియా నుండి ఒలీవల కొండకెక్కి అందించేవాడేమో. హల్లెలూయా. అందించేవాడేంటి? అందించాడని నేను నమ్ముతున్నాను. అట్లాంటి ప్రేమించేవాడు. కాబట్టి ప్రభు అందుకు ప్రేమించలేదు, పాపంలో ఉన్నప్పుడే ప్రేమించాడు. కానీ మనం కృతజ్ఞత ఏం కలిగి ఉన్నాం? కానీ క్రీస్తు మనల్ని ప్రేమిస్తే ఆయనలో భద్రపరుస్తాడు. అందుకని పేతురు, యోహాను, లాజరు ప్రేమించబడ్డాడు. కాబట్టి క్రీస్తులో ఉన్న జీవం ద్వారా మరలా బయటకు వచ్చేసాడు. పునరుద్ధానమై 3వ దిన 4వ దినాన్ని బయటకు వచ్చేసాడు. యోహాను పేతురు యోహానుతో చెప్తాడు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను. ఎవరు? చిన్న యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు. ఒలీవల గొల్గొతా కొండ మీద సిలువేయబడినప్పుడు మరియతో ఉన్నటువంటి, ఇదిగో మీ అమ్మ, ఇదిగో నీ కుమారుడు చేర్చుకోమని చెప్పినటువంటి చిన్న యోహాను గారు అంట యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మును ఆనుకుంటున్నాడంట. పేతురు అందుకనే ప్రతిదానికి అతను, నువ్వు వెళ్ళడుగు, ఎవరో ఆ వ్యక్తి ఎవరో, నేను అప్పచెప్పడానికి సిద్ధమవుతున్న ఆ వ్యక్తి ఎవరో అడుగు అని పేతురు యోహాన్ని పుసుగొల్పుతూ ఉంటాడు. ఎందుకు? ఈ హృదయం దగ్గర ఉన్న రహస్యాలన్నీ కూడా ప్రకటన గ్రంథం ద్వారా, ప్రత్యక్షతలన్నీ కూడా ఈ హృదయాన్ని ఆనుకున్న చిన్న యోహానికి బయలుపరచబడింది, ప్రత్యక్షమైంది, వెల్లడి చేయబడింది. నేను 3వ రోజున తిరుగు లేస్తానని మరియకు అర్థమైంది, ఆయన మరణిస్తాడని కూడా మరియకు అర్థమైంది. కాబట్టి ప్రతిష్టాభిషేక తైలము తయారు చేసి ఆయన్ని ప్రతిష్ఠించగలిగింది. ఆ ఇంట్లో నేను ఎలా లెగిస్తానో మరలా అని లాజరును లేపి నిరూపించగలిగాడు. ఆయన మనల్ని ప్రేమిస్తే మన కాపర్లుగా మార్చేస్తాడు, మన పనిముట్లుగా మార్చేస్తాడు, ఆయన సేవలో వాడుకుంటాడు. అయితే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా? ఆయనకి ఇష్టలుగా కాకుండా ఆయన ప్రేమను పొందుకోగలుగుతామా? ఆయన ప్రేమించకుండా మరలా ఆ లోకానికి ఏమైనా ప్రకటించగలుగుతామా? ఆయన్ని మనం ప్రేమించకుండా సహోదరులను ప్రేమించగలమా? సహోదరులను ప్రేమించకుండా ఆయన ప్రేమించగలమా? సహోదరుల్ని ఆయన్ని ప్రేమిస్తూ ఆజ్ఞల ప్రకారం బ్రతకకుండా, వాక్యానుసారం బ్రతకకుండా ప్రేమ కలిగి ఉండగలుగుతామా? కనుక ప్రేమిస్తే కనుక ఆయన యందు భద్రం చేయబడతాం. ఆయనకున్న అన్నీ కూడా, ఆయన చిత్తమంతా, ఆయన హృదయం అంతా లాజరు కుటుంబానికి తెలిసిపోతుంది, మరియ కుటుంబానికి తెలిసిపోతుంది, చిన్న బాప్తిజం ప్రకటన గ్రంథం రాసిన యోహానికి తెలిసిపోతుంది, హృదయాన్ని ఆనుకున్న యోహానికి తెలిసిపోతుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవడికైతే నేను ముక్క ఉంచి ఇస్తానో వాడి నన్ను పట్టిస్తున్నాడని చిన్న యోహానికి, లేదా ప్రకటన గ్రంథం రాసిన ప్రత్యక్షతల మర్మాలు రాసినటువంటి యోహానికి, రొమ్మును ఆనుకున్న యోహానికి చెప్తున్నాడు. ప్రేమ హత్తుకుంటుంది, ఎత్తుకుంటుంది, బలపరుస్తుంది, అనేక మందికి కనపడేలా చేస్తుంది. అట్లాంటి ప్రేమ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, తిరిగి మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. అదే ప్రేమ, ప్రార్థన, ప్రత్యక్షత, దర్శనము సమస్తము నీకు అనుగ్రహించబడింది. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన గాక. బ్రదర్ సింహ, ఆశ్రయపురం, పేరుపాలెం బీచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.